పాపం జానకి ఇంకా నీ గురించి తెలుసుకోలేకపోతుంది. నందిని అంటే నెవర్ ఫర్ ఎవర్ చేంజ్ అని. కీప్ ఇట్ అప్ నందిని, కీప్ ఇట్ అప్. రా. సరే విజయ్, నేను దూరంగా ఉంటేనే నందిని నీకు దగ్గరవుతుందంటే అంతకన్నా నాకేం కావాలి? నేను కోరుకునేది కూడా అదే. చూసావా, వార్నింగ్ కాదు నందిని, వాళ్ళిద్దరికీ మర్చిపోలేని స్ట్రాంగ్ డోస్ ఇచ్చిరా. వెళ్ళు. ఆఖరిసారి నీకు టిఫిన్ పెట్టి వెళ్తాను. ఆగో ఆగో. ఏం చేస్తున్నావు? విజయ్కి టిఫిన్ పెడుతున్నాను. ఏ విజయ్ పెట్టుకొని తినలేడా? చేతులున్నాయిగా. అద్దీ దెబ్బ. విజయ్ తను పెట్టుకొని తింటానన్నా నేనే పెడతానన్నాను. ఏంటో విజయ్ మీద అంత ఇంట్రెస్ట్. ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అంటూ ఏమీ లేదు నందిని. అత్తయ్య ఉంటే అత్తయ్యే పెట్టేది. గుడికెళ్ళింది, అందుకని అవకాశం దొరికింది కదా అని ఎంట్రీ ఇచ్చేసావా? నన్ను పిలవచ్చు కదా, పైనే ఉన్నాను కదా. నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. మెట్లు దిగి ఎక్కడం అంటే స్ట్రెయిన్ అవుతావని పిలవలేదు. పోనీ మల్లేశ్వరి అక్కను పిలవచ్చు కదా. తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేక మీ మధ్య పానకంలో పొడకలా ఎందుకానా? నందిని, ఈ చిన్న విషయానికి ఆ నారాలెందుకు? నీ దృష్టిలో చిన్న విషయం కావచ్చు విజయ్, కానీ నా దృష్టిలో కాదు. నేనుండగా నా భర్తకి పని కట్టుకుని పరే వాళ్ళు టిఫిన్ పెట్టడం నాకిష్టం లేదు. జానకి టిఫిన్ నేనే పెట్టమన్నాను. అయితే ఇప్పుడు ఏంటి నందిని? ఏ నీ కళ్ళకి జానకి తప్ప ఇంకెవరూ కనపడట్లేదా? నువ్వు పిలిస్తే మాకెవరికి వినపడదనుకుంటున్నావా? జానకి ఇంటి మనిషిగా, టిఫిన్ పెడితే తప్పేంటి? తప్పే. జానకి ఇంటి మనిషి కాదు. జానకి ఇంటి మనిషి కాదు. జానకి ఇంటి మనిషి కాదు. బాగా చెప్పావు నందిని, లేకపోతే మనల్ని మనుషులుగా చూడదు. జానకి ఇంటికి యజమానురాలు గారు. యజమానురాలు గారికి మనం సేవలు చేయాలే తప్ప తన చేత మనం సేవలు చేయించుకోకూడదు విజయ్. ప్రతిదాన్ని భూతద్దంలో చూడకు నందిని. అవును, నేను ఏది చూడకూడదు. చూస్తే మీ బండారం ఎక్కడ బయటపడుతుందేమోనని భయం. కళ్ళున్నా గుడ్డిదాన్లా కళ్ళు మూసుకోవాలి. మీరు మాత్రం కళ్ళు పత్తికాయల్లో తెరుచుకుని ఒక్కలనొక్కలు చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. అదేగా మీకు కావాల్సింది. స్టాప్ ఇట్ నందిని, స్టాప్ ఇట్ నందిని. నెగిటివ్ గా మాట్లాడటం తప్ప పాజిటివ్ గా ఆలోచించడం నీకు చేత కదా? ఎంతసేపు ఎదుటి వాళ్ళని నీ మాటలతో వేధించడమే కానీ వాళ్ళు చెప్పేది ఓపిగ్గా విని అర్థం చేసుకోలేవా? ఇదేంటి ఎప్పుడూ లేనిది విజయ్ ఇంత రైజ్ అవుతున్నాడు? రివర్స్ లో నందినికి స్ట్రాంగ్ డోస్ ఇస్తున్నాడు. మాటలతో నేను వేధించడం లేదు విజయ్, మీ చేతలతో మీరు నన్ను వేధిస్తున్నారు. పాజిటివ్ గా ఉన్న నా మనసుని మీ నెగటివ్ థాట్స్ తో హర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు హట్ట ఎంతగా ఇక్కడ ఏం జరిగిందని? నేను రాకపోతే జరిగేదేమో జరగదని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? నందిని, నా మీద కోపం ఉంటే నన్ను భర్తగా భరిస్తాను, అంతేగాని నా మీద కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించుకో. హట్ అవుతారు. జానకిని అనద్దు అంటే నేను బాధపడతాను అని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఈ దొంగ తిరుగుడంతా ఎందుకు? అవును మరి, వాళ్ళు హట్ అయితే నీ హార్ట్ విలవిలలాడిపోతుంది పాపం. ఇక్కడ నేనేమైపోయినా పర్వాలేదు,
నీ భార్య ఫీల్ అయితే నీకు పట్టదు, నువ్వు పట్టించుకోవు. వీళ్ళు ఫీల్ అయితే మాత్రం నువ్వు తెగ ఫీల్ అయిపోయి హీరోలా తెగ లెక్చర్లు ఇచ్చేస్తావు. చిచి, నీ బుద్ధి అంతా. నందిని, ఏంటి? ఇంకొక మాట. రెడ్ సిగ్నల్ పడగానే ట్రైన్ ఆగినట్టు జానకి చూడగానే విజయ్ ఎలా ఆగాడో చూడు. మీ మధ్య ఏవీ లేదని పైకి బిల్డప్ ఒకటి. నందిని, ఇప్పుడు నీకేం కావాలి? విజయ్కి నువ్వు టిఫిన్ పెట్టాలి, అంతే కదా? దానికెందుకు ఇంత డిస్కషన్? నువ్వే పెట్టు, నేను వెళ్తాను. ఆగు. నువ్వు టిఫిన్ పెట్టమంటే నేను పెట్టాలా? నువ్వు తినమంటేనే విజయ్ టిఫిన్ తింటాడేమో కనుక్కో. లేదంటే నేను టిఫిన్ పెట్టానని తినటం మానేస్తాడు. విజయ్, నందిని టిఫిన్ పెట్టినా వద్దనకుండా తిను అనే మాట కూడా చెప్పి వెళ్ళు జానకి. ఆగు విజయ్, అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? జానకి చెప్తుందిలే, నేను టిఫిన్ పెడతాను తిందుగాని కూర్చో. ఇప్పటిదాకా పెట్టింది చాలు నందిని. కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది. విజయ్ ఆగు, టిఫిన్ తినేసి వెళ్ళు. నీకు ముందే చెప్పాను జానకి, నా పనులు నన్ను చేసుకోనివ్వు, నా టిఫిన్ నన్ను తిన్నివ్వు అని. నువ్వే వెళ్ళలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అనుమానంతో నందిని చంపుతుంది, అభిమానంతో నువ్వు చంపుతున్నావు. మీ ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. తేడా లేదంటాడేంటి విజయ్? అభిమానానికి అనుమానానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. జానకి, అభిమానం చూడటానికి బాగుంటుంది, కానీ తినటానికే పనికిరాదు. ఆగు నందిని, అనుమానం అజ్ఞానాన్ని పెంచుతుంది, అభిమానం ఆనందాన్ని పెంచుతుంది. అబ్బో, ఇద్దరు పంచుల మీద పంచ్ డైలాగులు కొడుతున్నారు. ఎవరికెవరూ తగ్గట్లేదు. ఏం జరుగుతుందో చూడాలి. నందిని, నీ మనసులో అనుమానాన్ని తీసేసి ఒక్కసారి అభిమానంతో విజయ్ని చూడు. నీ మీద విజయ్కి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నీకు దగ్గర కావాలని తప్పిస్తున్న విజయ్ని చెప్పుడు మాటలు విని దూరం చేసుకుంటున్నావు. ఇదేంటి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు జానకి నా మీద పడుతుంది? వద్దు నందిని, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి సలహాలు ఇచ్చే స్థాయికి కాపురం దిగజారకూడదు. అలా జరిగితే అందరిలో మీరు చులకనైపోతారు. భార్యాభర్తలు అన్యోన్యంగా కాపురం చేస్తున్నప్పుడే అందరూ గౌరవిస్తారు. ఆ గౌరవం మీకు దక్కాలి అంటే మీ మధ్య అపోహలు అనుమానాలు అంతరించిపోవాలి. ఏంటి, నందిని మీద జానకి కౌంటర్లు వేస్తుందా, కౌన్సిలింగ్ ఇస్తుందా? మీ అంతరంగాలలో అభిమానం, ప్రేమ, నమ్మకం చోటు చేసుకోవాలి. నువ్వు విజయ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి. దానికి నేనే అడ్డైతే తప్పుకుంటాను నందిని. చెయ్యాల్సిన తప్పు చేసి తప్పుకున్నంత మాత్రాన మీ తప్పు ఒప్పు కాదు జానకి. తప్పు తప్పు అని తెగ మాట్లాడుతున్నావు. నువ్వే తప్పు చేయలేదా? నేనేం తప్పు చేశాను? అందరికంటే ఎక్కువ తప్పులు చేసింది నువ్వే. మర్చిపోయావా? ఎదుటి వాళ్ళ తప్పులు వెతికే వాళ్ళు వాళ్ళ తప్పులు తెలుసుకోలేరు నందిని. విజయ్ వల్లే నెల తప్పాను అని అబద్ధం చెప్పి విజయ్ని, మీ అమ్మా నాన్నల్ని నమ్మించి విజయ్ని నువ్వు పెళ్లి చేసుకోలేదా? నువ్వు ఏమైపోతావో, తొందరపడి ఏం చేసుకుంటావో అనే భయంతో నిన్ను కాపాడడం కోసం
విజయ్ జానకిలు చనిపోయారు అని చెబితే దాన్ని నువ్వు వేరే విధంగా అర్థం చేసుకొని విజయ్ని జానకిని కలపడానికే అత్తయ్య అబద్ధమాడింది అని దాన్ని మనసులో పెట్టుకొని తల్లితో సమానంగా గౌరవించాల్సిన అత్తయ్యని తన ఇంట్లోనే తన చేత పని మనిషి కంటే హీనంగా చాకరీ చేయిస్తూ చులకనగా చూడడం తప్పు కదా? విజయ్కి నువ్వు దగ్గర కావడం కోసం నన్ను చంపించడానికి నువ్వు ఆ రుద్రగాడితో డీల్ కుదుర్చుకోలేదు, అది తప్పు కాదా? నేను బ్రతుకుండగా విజయ్ నీ వాడు కాడు అని చెప్పి నువ్వు నా దగ్గరకొచ్చి నన్ను చచ్చిపోమ్మని అడిగావు, గుర్తుందా నందిని? నీ సుఖం కోసం సంతోషం కోసం నన్ను చచ్చిపోమ్మనడం తప్పు కాదా? భర్త బతికుండగానే తాళి తీసి ఫోటోకి దండ వేసి పిండం పెట్టడం తప్పు కాదా? తన వల్ల నీ మనసు బాధపడింది అని క్షమించమని అడగడానికి వచ్చిన విజయ్ని బ్రతుకున్న శవమని ఏ భార్య భర్తని అనని మాట నువ్వన్నావు, అది తప్పు కాదా? నీ మనసులో స్థానం కోసం ఎదురు చూస్తున్న విజయ్ని నీ స్థానం నేల మీద అని అవమానించడం తప్పు కాదా? భర్తకి అన్నం పెట్టేటప్పుడు భార్య అమ్మలా ఉండాలంటారు. అలాంటిది నీ భర్త ఆకలితో కూర్చున్న ప్రతిసారి నా మీద కోపంతో కావాలని గొడవ పెట్టుకొని నీ భర్తని ఆకలితో కడుపు మార్చడం కడుపుతో ఉన్న ఈ భార్య చేసిన తప్పు కాదా? ఎన్ని తప్పులు నువ్వు చేసి ఎదుటి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపే అధికారం నీకెక్కడుంది? చెప్పు నందిని. తప్పులు అందరూ చేస్తారు నందిని. ఆ తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ఆ తప్పులు చేయని వాళ్లే గొప్ప వాళ్ళు. ఆ గొప్ప మనసు నీలో ఉందని నేను అనుకుంటున్నాను. విజయ్ని అర్థం చేసుకుని సర్దుకుపో, తెగేదాకా లాగకు. యజమానురాలిగా ఈ మాట నీతో చెప్పడం లేదు నందిని, నీ మంచి కోరే ఓ మనిషిగా చెప్తున్నాను. నందిని మాటలకి జానకి నోరెళ్ళబెడుతుంది అనుకుంటే జానకి మాటలకి నందిని నోరెత్తకుండా సైలెంట్ అయిపోయిందేంటి? జానకి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుందా, లేక తను విజయ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా మారిపోవడానికి మూడు మార్చుకుంటుందా? నందిని మనసులో పాజిటివ్ థింకింగ్ రాకూడదు. నందిని విజయ్ జానకిల మధ్య ఎప్పుడు ట్రయాంగిల్ వార్ జరగాల్సిందే. అలా జరగాలంటే నేను నందినిని నెగటివ్ గా ఎంకరేజ్ చేయాలి. ఎస్, నందిని, అదేంటి జానకి స్ట్రాంగ్ డోస్ ఇస్తావనుకుంటే జానకి వేసిన బంతికి నువ్వు క్లీన్ బౌల్డ్ అయ్యొచ్చావు. తను నిన్నన్నేసి మాటలు అంటుంటే కనీసం నువ్వొక్క మాట కూడా మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి నందిని?
సిబిఐ వాళ్ళు అక్రమాస్తుల లిస్టులు బయట పెట్టినట్టు అందరికంటే నువ్వే ఎక్కువ తప్పులు చేశావని నీ తప్పుల చిట్టాని గుక్క తిప్పకుండా జానకి అలా ఫ్లోలో 1 by 1 చెప్తుంటే 1 టైం అయినా నువ్వు నేనా తప్పులు చేయలేదు అని కౌంటర్ అటాక్ ఇవ్వలేదేంటి నందిని? నిజంగా తప్పు చేసిన ముద్దాయిలా జానకి ముందు అలా స్టాండ్ బై అయిపోయావేంటి నందిని? జానకి అన్న మాటలకి నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఇన్సల్టింగ్ గా ఉంది నందిని. నువ్వెందుకక్క ఫెయిల్ అవుతావు? జానకి అంది నన్ను. నిన్నంటే ఒకటి నన్నంటే ఒకటినా? ఇద్దర్లో ఎవరినన్నా ఒకటే నందిని. అక్క, నేను తప్పు చేశానంటావా? చేసావని జానకి అంటుంది నందిని. తన సంగతి వదిలే అక్క, నువ్వు నమ్ముతున్నావా? చాచా, నువ్వు తప్పు చేసావంటే నేనెలా నమ్ముతాను నందిని? ధర్మరాజు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, యమధర్మరాజు పాపం చేశాడంటే నమ్ముతాను. మా నందిని తప్పు చేసిందంటే మాత్రం కల్లో కూడా నమ్మను. అయినా అసలు నువ్వేం తప్పు చేశావని జానకి నిన్ను నిలదీసింది? విజయ్ మీద ప్రేమతో తనని పెళ్లి చేసుకుంటానని నెల తప్పాను అని అబద్ధం చెప్పావు. అది కూడా తప్పేనా? పెళ్ళైన మీ ఇద్దరిని కలపాల్సింది పోయి లీగల్ గా పెళ్లి చెల్లని ఆ జానకిని విజయ్తో కలపడం కోసం అత్తయ్య వాళ్ళిద్దరూ చనిపోయారు అని నీతో అబద్ధం చెప్పి నీ బొట్టు మంగళసూత్రం తీయించి నీ గాజులు పగలకొట్టించి కొడుకు బ్రతికుండగానే తన కోడల్ని విధవని చేసిందే. అదే తన కూతురైతే ఇలా చేస్తుందా? విజయ్ జ్ఞాపకాలతో కుమిలిపోతూ ఆ బాధలో నువ్వింటి పనులు పట్టించుకోలేదు. ఆ పనులు అత్తయ్య చేసింది. మన ఇంటి పనులు మనం చేసుకుంటే కూడా మనం పని మనుషులైపోతామా? అదేదో పెద్ద తప్పన్నట్టుగా నిన్ను తప్పు పట్టింది ఆ జానకి. జానకిని నువ్వు చచ్చిపో అని అన్నావంటే విజయ్ మీద నీకు ఎంత ఎఫెక్షన్ ఉందో అర్థం చేసుకోవాలి. కాని నిజంగా ఎదుటి వాళ్ళని చచ్చిపో అని ఎవరైనా చెప్తారా? ఏదో మాట వరుస కంటే ఆ మాటని పట్టుకొచ్చి నిన్ను తప్పు పట్టాలా? అసలు విజయ్ బతికుండగానే నువ్వు మంగళసూత్రం తీసావు అంటే దానికి కారణం విజయే కదా. మరి తను నీకు కట్టిన మంగళసూత్రానికి విలువిచ్చుంటే, నువ్వు తన భార్యవని తనకి గుర్తుంటే తను చచ్చిపోయాడని అత్తయ్య చేత ఎందుకు అబద్ధం చెప్పించాడు? అంటే తన దృష్టిలో నువ్వు తన భార్యవి కాదనేగా. భార్యగా విజయ్ మనసులో నీకు స్థానం లేనప్పుడు తను కట్టిన మంగళసూత్రానికి నీ మెడలో ఎందుకు స్థానం ఇవ్వాలి అని నువ్వు నిలదీశావు. అది నేరమైనట్టు నిన్ను నేరస్తురాల్ని చేసి తప్పు పట్టింది ఆ జానకి. విజయ్ని నువ్వు బతుకున్న శవం అన్నావని ఆర్గ్యుమెంట్ చేసిందే ఆ జానకి. మరి నువ్వు చనిపోయావని జానకితో విజయ్ చెప్పినప్పుడు జానకి దృష్టిలో నువ్వు బతికున్న శవమేగా. అప్పుడు గుర్తుకు రాలేదా జానకి ఈ విషయం? విజయ్ని నేల మీద పడుకోమని నువ్వు దిండి దుప్పటి విసిరి కొట్టావని తెగ ఫీల్ అయిపోతుంది జానకి. మరి నువ్వు కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా విజయ్ నిన్ను కొట్టాడే,
అప్పుడు నువ్వెంత ఫీల్ అయి ఉండాలి? హా, విజయ్ చేసింది తప్పు కాదు గాని నువ్వు చేసింది మాత్రం తప్పా? అన్నం పెట్టేటప్పుడు భార్య అమ్మలా ఉండాలి అని నీతులు చెప్తున్న జానకి అమ్మ కాబోతున్న నిన్ను బొమ్మని చేసి నీకు అవకాశం ఇవ్వకుండా తనే విజయ్కి అన్నం పెడుతూ టిఫిన్ పెడుతూ ఉంటే ఇంకా విజయ్ ఆకలి తీర్చడానికి నీకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది? తనెక్కడిస్తుంది? తన తప్పుని కూడా నీ తప్పుగా చెప్పడం విడ్డూరంగా ఉంది నందిని. ఇన్ని తప్పులు తను చేసి అన్నీ నేనే చేశానని ఎందుకంది జానకి? ఇంకా నీకు అర్థం కాలేదా నందిని? తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. నువ్వెక్కడ తన తప్పులు బయట పెట్టి విజయ్ అత్తయ్య ముందు తనని నిలదీస్తే వాళ్ళ ముందు తన క్యారెక్టర్ డౌన్ అయ్యి ఈ ఇంట్లో నుంచి ఎక్కడ వెళ్లిపోవాల్సి వస్తుందో అన్న భయంతోనే. నువ్వే అన్ని తప్పులు చేశావని నిలదీస్తే అప్పుడు నువ్వు నోరెత్తకుండా ఉంటావని పక్కా ప్లాన్తోనే నీ మీద అటాక్ చేసింది. అంటే కంగారు పడుతున్నావు, అంటే టెన్షన్ పడుతున్నావు. రెండు ఒకటేరా. ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టడమే గానీ టెన్షన్ పట్టడం తెలియని నీకు నువ్వు టెన్షన్ పడుతున్నావు భయ్యా. దేని గురించి భయ్యా టెన్షన్ పడుతున్నావు? నా సెల్కి వచ్చిన ఎంఎంఎస్ గురించి.